తెలంగాణలో ప్రస్తుతం ఆ ఐపీఎస్ ఆఫీసర్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మోసగాళ్లకు సింహ స్వప్నంగా మారారు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయననే ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్. సినిమా పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలబడి మత్తుగాళ్ల మొఖాలను జనానికి చూపుతున్నాడు. డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్కు పట్టిన పీడాను వదిలించేందుకు అకున్ కంకణం కట్టుకున్నాడు. సమాజంలో హీరోలా చలమని అవుతూ రాత్రి వేళలో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికి తీశారు. గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగలాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంక కదిలించారు. ఆయన దెబ్బకు మత్తుగాళ్ల మత్తు వదిలింది. నిజానికి అకున్ సబర్వాల్ కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనేది పేరుంది. 2001లో సివిల్స్ కు సెలెక్ట్ అయిన అకున్ నిజానికి డెంటిస్ట్. మొదట అస్సాం కేడర్ కు ఎంపికైన ఆయన అక్కడ కూడా తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారు. తన బ్యాచ్మేట్ అయిన స్మిత్ సబర్వాల్ ను పెళ్లి చేసుకున్న అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకున్న ఆయన ఫ్యాక్షనిస్ట్ లో పనిపట్టారు. అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డీగా పనిచేసిన ఆయన నక్సల్స్ నిర్మూలనకు కృషి చేశారు. ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకున్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ని ఎదుర్కొన్నారు. ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడం విశేషం. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన డీసీబీగా పనిచేశారు. సౌత్ జోన్ డీసీబీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు. తెలంగాణలో గుడుంబాను నిర్మించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకుల్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబారహితంగా మార్చగలిగారు. తాజాగా డ్రగ్స్ పైన కన్నేసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు. ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగులు పోలీసుల చేతికి చిక్కాయి. డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు.